సత్యాన్ని రక్షించడానికి, మనుషులో ధర్మబోధ చేయడానికి నారాయణుడు చేప రూపంలో వచ్చాడు. మత్స్యావతారం కదా. భగవంతుడు పరమాత్మ. కలియుగానికి ముందు సత్యయుగంలో ఒకసారి మహాప్రళయం రాబోతుందని దేవతలకు తెలియజేశాడు. ఆ ప్రళయంలో సృష్టి అంతా నీటిలో మునిగిపోతుంది. అప్పుడు సత్యవ్రత మహారాజు తర్వాతి జన్మలో మనువుగా జన్మించబోయినవాడు ఒకసారి నది వద్ద తపస్సు చేస్తున్నాడు. అక్కడ చిన్నగా మెరుస్తున్న ఒక చిన్న చేప అతని కళ్ళకు పడింది. ఆ చేప మమ్మల్ని రక్షించండి మహారాజా అని వేడుకుంది. మహారాజు దయతో ఆ చేపను ఒక చిన్న పాత్రలో పెట్టాడు. కానీ ఆశ్చర్యం, ఆ చేప క్రమంగా పెద్దదవుతూ పోయింది. పాత్రలో పెడితే సరిపోలేదు, కుండలో పెట్టాడు, దానికి సరిపోలేదు, చెరువులో పెట్టాడు, అది కూడా సరిపోలేదు, చివరికి సముద్రంలో వదిలాడు. అప్పుడు ఆ చేప మహారూపం తీసుకుని నారాయణుడు దర్శనమిచ్చాడు. మత్స్యావతారంలో భగవంతుడు చెప్పినది, రాబోయే ప్రళయంలో లోకాలు అంతా నీటిలో మునిగిపోతాయి. నువ్వు ఒక పెద్ద నావ నిర్మించాలి. ఆ నావలో ఋషులు, వేదాలు, ధర్మశాస్త్రాలు, ఔషధ వృక్షాలు, జంతువుల గింజలు అన్నింటినీ ఉంచాలి. నేను మత్స్య రూపంలో వచ్చి ఆ నావకు తోడ్పడతాను. ప్రళయ తరంగాల మధ్య నేను నిన్ను సృష్టిని రక్షిస్తాను. ప్రళయం సృష్టి రక్షణ. ప్రళయం వచ్చినప్పుడు రాజు చేసిన నావలో మహర్షులు, వేదాలు, ధాన్యాలు అన్నీ ఎక్కించారు. మత్స్య రూపంలో నారాయణుడు వచ్చి తన కొమ్ముకు నాగపాశం కట్టి ఆ నావను లాగుతూ రక్షించాడు. ప్రళయం పూర్తయ్యాక మళ్ళీ సృష్టి నారాయణ భక్తులే మన మనసు, మాట, ఆచరణ అంతా గోవిందా గోవిందాతో కామెంట్ చేసి సబ్స్క్రైబర్స్.